దేశీయం యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి పరిచర్యలు. యేసు నాతో ఉన్నాడు. దేవుని చేత ఏర్పరచబడి దైవ ప్రత్యక్షత పొందుకుని దేవుని కృపావరములతో నింపబడి ఈ అంత్యకాల దినములలో దేవుని దర్శనమును నెరవేరుస్తూ ప్రజల ఆదరణ కొరకు, సంఘ సమాజ అభివృద్ధి కొరకు, సత్య స్థాపన కొరకు అంతర్జాతీయంగా పరిశుద్ధాత్మక శక్తి చేత ప్రత్యేకంగా వాడబడుతున్న ప్రవక్త, సంఘ కాపరి, సువార్తికులు బ్రదర్ డి రవిచంద్ర గారు. యేసయ్యకి ఎంతైతే విజయం ఉందో మీకు కూడా అంతే విజయం ఉంది. మనము ఆయన పిల్లలం కనుక పరలోకమందును భూలోకమందును మనకి సర్వాధికారం ఉంది. భూమిని సృష్టించిన దేవుడే ఇప్పుడు నీలో ఉన్నప్పుడు మరి నువ్వెలాగుండాలి? దేవుడు వీరి చేత అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిపించుతున్నారు. అనేకులు రోగముల నుండి విడుదల, చేతుబడి శక్తుల నుండి విడుదల, దయ్యపు శక్తుల నుండి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఇటువంటి విడుదల పొందుకోవాలనుకుంటున్నారా? రండి, దేవుని మహిమను పొందుకుంది. జేసీఎం యేసు నాతో ఉన్నాడు అగ్ని అభిషేక ఆరాధన ప్రారంభించబడును. ఈ ఆరాధనలో గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనులు బ్రదర్ డి రవిచంద్ర గారిచే ఒలీవ నూనెతో ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభిషేక ప్రార్థన చేసేదరు. ఎవరైనా గాని యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా జీవంతో ఉండాల్సిందే. యేసయ్య దగ్గరికి ప్రభువా నిన్ను వదలను, నాకు విడుదలిచ్చేంత వరకు, నాకు రక్షణ ఇచ్చేంత వరకు, ఆ రక్షణ నేను చూసేంత వరకు కూడా నేను నిన్ను వదలను. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడుటకు రండి, దేవుని ఆత్మను పొందుకొనండి. సమయం సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు జరుగును. మా ఆరాధన జరుగు స్థలం షాలిమార్ ఫంక్షన్ హాల్, నారాయణగూడ, రామ్కోటి, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9640214000, 9640215000. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగులాగా ఇప్పుడే ఆ లివర్లో ఉన్న గెడ్డలను యేసుక్రీస్తు నామములో వేరులతో సైతం బయటికి వెళ్ళిపోలాగా ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో తండ్రి ఇప్పుడే లివర్లో ఉన్న గెడ్డలను పరిపూర్ణంగా స్వస్థత విడుదల చేస్తున్నాను. ఎలాంటి జ్వరము లేకుండా, ఎలాంటి నొప్పి కలగకుండా ఇప్పుడే మీరు స్వస్థపరిచి నార్మల్గా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా వీరి హృదయములలో గొప్ప విశ్వాసం ఇప్పుడు చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి చూసుకో, ఇప్పుడు నొప్పి ఉందా పోయిందా? ఫ్రీగా ఉంది. నొప్పి ఉందా? నొప్పి లేదా? ఒకసారి మళ్ళీ చూసుకో, ఒకసారి కింద కొంగుని పైకిలే. ఏమైంది నొప్పి? నొప్పి ఉందా పోయిందా? మొత్తం నొప్పి పోయింది. ఎప్పటి నుంచి ఉంది లివర్లో గడ్డలు నీకు? 3 months నుంచి లివర్లో గడ్డలు వచ్చినాయి. ఎవరు చెప్పారు నీకు వచ్చినాయి అని? డాక్టర్ చెప్పాడా? ఇప్పుడు చూసుకో, నొప్పి ఉందా పోయిందా? మొత్తం పోయిందా? ఇప్పుడు వెళ్ళి లివర్ టెస్ట్ చేయించుకో, లివర్లో గడ్డలు కూడా నార్మల్ వచ్చేస్తున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చూసుకో సార్. ఇప్పుడు చూసుకోండి, లుక్కుని చూసుకోండి, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మీకు ఆయాసం, గుండె నొప్పి ఎలా ఉంది? తగ్గిందా పోయిందా? గుండెలో తగ్గిపోయిందా? గుండె నొప్పి, ఆయాసం తగ్గిపోయింది, గుండె నొప్పి తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యూ. సరే చదవండి. సామెతలు 24:10 నుంచి చదువుదాం.
శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఆ, నీవు చేతకాని వాడవగుదువు. చాలు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అవుదువు. హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవు అగుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి, చాలా మంది శ్రమలు వస్తుంటే కృంగిపోతారన్నమాట. అయ్యో మాకే ఎందుకు రావాలి ఈ శ్రమ, నాకే ఎందుకు రావాలి, అసలు దేవుడు ఉన్నాడా లేదా, నా దేవుడు ఉంటే నా ఎందుకు ఈ శ్రమ వస్తుంది, అవునా, ఎందుకు ఈ అప్పు సమస్యల్లో ఉంటాను, ఎందుకు ఇంత భయంకరమైన వేదనతో ఉంటాను, అసలు దేవుడు నా పక్షంలో ఏమైనా పని చేస్తున్నాడా, ఏంటి ఈ సమస్య అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కృంగిపోతారు అన్నమాట. కొంతమంది అయితే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, విపరీతంగా డిప్రెషన్. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శరీర అవయవాలు కూడా పాడైపోతాయి. కిడ్నీస్, లివర్, కళ్ళు, చేతులు పని చేయకుండా కొంతమంది ఏమవుతారంటే ఆ పక్షవాతంతో దీనిలోనే పడిపోతారు. కొంతమంది చనిపోతారు డిప్రెషన్లో ఉండి. నువ్వు శ్రమ దినంలో నువ్వు కృంగిని ఎడల ఏమైపోతావంట, చేతకాని వాడిగా అయిపోతావు. హల్లెలూయా. దేవుడు మనల్ని చేతకాని వాడిగా పెట్టలేదు. హల్లెలూయా. ఎన్ని శ్రమలున్నా ఆ శ్రమలన్నిటిలోంచి దేవుడు నిన్ను గొప్ప విజయం చూడడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేనిని ఎక్కడ ఏది నమ్మినా కానీ లాభం ఉండదేమో, నువ్వు అద్భుతం చూడలేవేమో, కానీ మహిమగల యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నప్పుడు ఆయన మహిమను తప్పకుండా నువ్వు చూస్తావు. హల్లెలూయా. యేసే ఆయన కలిగిన వ్యక్తి. ఆమేన్. మహిమగల వాడి దగ్గరికి నువ్వు వచ్చావంటే నువ్వు మహిమలే చూస్తావు, అవునా. హల్లెలూయా. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాం ఏం చూస్తాం మనం, రోగాన్ని చూస్తాం. ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం ఏం చూస్తాం మనము, ఇంజెక్షన్స్, టాబ్లెట్లు స్మెల్, అదే కంపు కొడతా ఉంటుంది హాస్పిటల్, అవునా. ఒక మార్చుడికి వెళ్ళాక ఏం చూస్తారు, డెడ్ బాడీస్, కంపు కొడతా ఉంటుంది. ఒక శ్మశాన వాటికి వెళ్ళాక ఏం చూస్తారు, సమాధులు చూస్తారు. ఒక దరిద్రుడింటికి వెళ్ళాక ఏం చూస్తాము, లేమి. ఒక ఐశ్వర్యం గల వ్యక్తి ఇంటికి వెళ్ళామంటే అక్కడ ఇంట్లో ఏం చూస్తాము, సమృద్ధి చూస్తారు. హల్లెలూయా. అదే మరి మహిమ గల వాని దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాక ఏం చూస్తాము చెప్పండి, నేను మహిమను చూస్తాను. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఉన్నాము, మహిమ కలిగిన యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం మహిమ కలిగిన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాం అంటే నువ్వు మహిమనే చూడాలి. అద్భుతాలు చేసేవాడు నీ జీవితంలో ఉన్నాడు కనుక నువ్వు అద్భుతాలే చూడాలి. ఎంత మాత్రం కూడా వేరే చూడకూడదు. హల్లెలూయా. ఎప్పుడు నీకు అద్భుతం అనిపిస్తుంది, నీ శ్రమలో నీకు దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేసినట్టు, నా దేవుడు నా పక్షాన అద్భుతం చేశాడు అనిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు శ్రమ ఉందంటే దేవుడు అద్భుతం చూడడానికి నీకు శ్రమ ఉంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నా శ్రమల్లోంచి నేను అద్భుతాలు చూస్తున్నాను. ఇప్పుడు నాకు అద్భుతం కనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన మహిమను చూడడానికే నీకు ఆ శ్రమ ఉందేమో, దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఆ శ్రమ నీ దగ్గరకు వచ్చిందేమో. హల్లెలూయా. నువ్వు అందులో దేవుడు మహిమను చూసి నువ్వు బయటకు వస్తావు. అప్పుడేమనుకుంటావు, నా దేవుడు మహిమ గలవాడు, అద్భుతాలు చేయవాడు, ఆయన నాతో ఉన్నాడు, ఈయన నాకు కావాలి. అప్పుడు నువ్వు ఆయన్ని వెంబడించడం జరుగుతుంది. హల్లెలూయా. చెప్పండి, నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీకు అద్భుతం జరగడం చాలా సింపుల్. హల్లెలూయా. నువ్వు దేవుని మహిమను చూడడం కూడా చాలా సింపుల్. హల్లెలూయా. కానీ దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎంతగా విశ్వసిస్తున్నావు. ఆమేన్. చాలా మంది దేవుణ్ణి సరిగ్గా విశ్వసించలేరు. ఎలాగుంటారంటే ఆదివారం చర్చికి వెళ్ళామా, కూర్చున్నామా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నామా, వచ్చేసామా, అలా అంతవరకే ఉంటారు. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు చర్చికి వచ్చి నేర్చుకోవాలన్నమాట. వినాలి, విని దాన్ని గ్రహించి ఇంటికి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ఇంట్లో కూర్చుని దేవుడితో మాట్లాడాలి, బైబిల్ తీసి ఆ చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఎప్పుడైతే నువ్వు దేవుడితో మాట్లాడడం జరుగుతుందో ఆ వారమంతా మాట్లాడాలి. ప్రభువా, ఈ వాక్యము ద్వారా నేను బయటికి రావాలనుకుంటున్నాను, నువ్వు నా పక్షమును ఉన్నావు గనక నేనంత మాత్రం కూడా నేను కృంగిపోను, నువ్వు నా పక్షమున అద్భుతం జరిగించు,
నీ మహిమను నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు విడిపించే దేవుడివి, ఇప్పుడు నువ్వు నడిపిస్తావు. నువ్వు సజీవంగా ఉన్నవాడివి కదా, నీకు శరీరం ఉంది, నీకు ఆత్మ కలిగిన వాడు, మాటలు వినేవాడు, మాట్లాడే దేవుడివి, అద్భుతం చేయగలవాడు, ప్రత్యక్షమయ్యేవాడివి. నా నోటి మాటలు నేను మాట్లాడకుండానే నీకు తెలుసు. హల్లెలూయా. నువ్వు గంట తర్వాత ఏం మాట్లాడతావు కూడా దేవుడికి తెలుసు. రేపు ఉదయం నువ్వేం మాట్లాడతావు కూడా దేవుడు ఈ రోజుకే తెలుసు. రేపు ఉదయం నువ్వే బట్టలు వేసుకుంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తావో, నువ్వేం చేస్తావో కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. ప్రతి ఒక్కటి ఒక 50 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉంటావో కూడా దేవుడికి తెలుసు. అప్పుడు ఏ బట్టలు వేసుకుంటావో కూడా దేవుడికి తెలుసు. అప్పుడు కూడా దేవుడు నిన్ను చూశాడు. ఎందుకంటే ఆయన అల్ఫా ఒమేగా, అంటే ఇప్పుడు ఉన్నాడు, గతంలో ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆదియు అంతమై ఉన్నారు ఆయన, ఎక్కడ చూసినా ఆయన ఉన్నారు. హల్లెలూయా. అలాంటి దేవుడి దగ్గరికి వచ్చాం కనుక నీ జీవితంలో గొప్ప కార్యములు చూడడానికి నువ్వు వచ్చి ఉన్నావు. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన దేవుణ్ణి రక్షింపబడ్డామంటే ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించడానికే మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. ఒకవేళ శ్రమ ఉందంటే ఆ శ్రమలన్నింటిలోంచి గొప్ప విజయం చూడడానికి నువ్వు రక్షింపబడ్డావు. ఏదైనా కానీ దేవుడి మహిమని కనబడనుగాక. ఆమేన్. చెప్పండి. యేసయ్యా, నువ్వు నాకున్నావు గనుక నేను ఎంత మాత్రం కూడా కృంగిపోను, ఎందుకంటే నువ్వు నాకు బలమయంగా ఉన్నావు గనక. దేవుడు నీ బలమై ఉన్నాడు. సరే, యెషయా గ్రంథము 41:8 నుంచి చదువుకుందాము. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని. చాలు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఇందులో ఉన్నాం, మనము అబ్రహాం సంతానంలో ఉన్నామా లేకుంటే ఏర్పరచుకున్న వారి సంతానంలో ఉన్నామా? హల్లెలూయా. రెండింటిలో కూడా ఉన్నాం. యాకోబు సంతానంలో ఉన్నాము, అబ్రహాం సంతానంలో కూడా ఉన్నాము. హల్లెలూయా. అబ్రహాము లాగా దేవుడు నిన్ను కూడా పిలుచుకున్నాడు స్నేహితుడా అని చెప్పి. ఆమేన్. అబ్రహాము ఎలాగైతే అన్యుడు వలె, అన్య దేశంలో అన్యుడు వలె ఎలాగైతే ఉన్నప్పుడు అబ్రహాం దేవుడు ఎలాగైతే పిలుచుకున్నారో, దేవుడు నిన్ను కూడా అలాగే పిలుచుకున్నారు. ఎందుకు? అబ్రహాముకి చేసిన అద్భుతంలో నీ జీవితంలో కూడా దేవుడు చెయ్యడానికి. ఆమేన్. చెప్పండి. నా జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నారు అని చెప్పండి. హల్లెలూయా. అద్భుతమైన చూడాలి యేసయ్య దగ్గరకు వచ్చిందని. ఎందుకంటే ప్రవక్తులు అద్భుతాలు చూశారు, సేవకులు అద్భుతాలు చూశారు, భక్తులు అద్భుతాలు చూశారు, విశ్వసించిన వారు అద్భుతాలు చూశారు, యుద్ధము చేసేవారు అద్భుతాలు చూశారు. హల్లెలూయా. మరి దేవుని కుమారులు అద్భుతం చూడాలా లేదా? ఎంతమంది చూడాలనుకుంటున్నారు? నీ జీవితము, నీ మార్గము మారడమే అద్భుతం. ఆమేన్. నీ మార్గము మారాలి, నీ జీవితము ఏమైపోవాలి? ఆశీర్వదింపబడిపోవాలి. ఆమేన్. చదవండి అమ్మా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకున్నటననియు నేను నీతో చెప్పియున్నాను. చాలు. భూదిగంతము నుండి నేను నిన్ను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా అంటే ఎక్కడ పట్టుకున్నట్ట? భూదిగంతములు ఎక్కడో చివర కొన, ఇంకా అయిపోయేది నీ జీవితం. ఇక నువ్వు ఎక్కడో, ఎవరికి తెలియదు అసలు నువ్వు ఎవరో ఏంటో తెలియదు, ఎక్కడో ఉన్నావు. అలాంటి ఎక్కడో ఉన్నవాడు నిన్ను దేవుడు వెతికి భూలోకం అంతా కూడా దేవుడు నిన్ను పిలుచుకున్నాడట సపరేట్గా. హల్లెలూయా. సపరేట్గా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. పిలుచుకుని ఏం చేస్తున్నారంట? చదవండి. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు అంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. గట్టిగా నమ్ము. ఒకసారి నీ పక్కన వాళ్ళు చెప్పు, గట్టిగా నమ్ము అని చెప్పు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడని చెప్పి మాత్రమే నమ్ము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వారి విశ్వాసము సరిగ్గా ఉండదు. ఇప్పుడు సీఎమో లేదా ప్రధానమంత్రి
ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చారు. వచ్చి వారు నిన్ను పిలుచుకున్నారు, రండి మా ఇంటికి వచ్చి విందు భోజనం తిని వెళ్ళండి అని చెప్పి అన్నారు. వారం రోజులు మా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు నువ్వు వెళ్తావా లేదా? హల్లెలూయా, వెళ్తారు. సేమ్ కార్ పంపించాడు ఇంటికి, రండి మీ కుటుంబం అంతా కలిసి మీకు హాలిడే, మా ఇంట్లో వారం రోజులు ఉండండి, మీకు రాజమర్యాదలు చేస్తాం అని పిలిచారు. అప్పుడు ఎవరైనా వెళ్తాడో లేదా? ఎవరైనా వెళ్తారు. అలాంటిది ఇక్కడ పిలిచినది ఎవరు చెప్పండి? దేవుడు. నీ పక్కన చెప్పు, దేవుడు నిన్ను పిలుచుకున్నారు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను వదిలేయలేదు. దేవుడు నిన్ను పిలుచుకుని ఏర్పరచుకున్నారు. ఆమేన్. దేవుడు నిన్ను పిలుచుకున్నారు కనుక నువ్వు ఎవరైనా సరే ఆయన మహిమను చూచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చదవండి. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అంటే ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయంలో బాధింపబడుతున్నారో, ఎలాంటి కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో. కొంతమంది డబ్బు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, కానీ ఒంటరితనం. వాళ్ళకి ఏదో ఒక రోగం ఉంటుంది, బతుకుతానా బతకనా, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక డిప్రెషన్. ఎందుకు ఈ సమస్య? ఎందుకు నా కుటుంబీకులు నా మాట వింటలేదు? ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఎప్పుడు నేను కుటుంబం చూసినట్లయితే ఆ కుటుంబంలో కోట్లు సంపాదించారు, కానీ కుటుంబము చెల్లా చెదరు. కొడుకు ఎక్కడో ఉన్నాడు, ఇంకో కొడుకు ఎక్కడో ఉన్నాడు, హస్బెండ్ ఎక్కడో ఉన్నాడు, వైఫ్ ఎక్కడో ఉంది, తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. ఏంట్రా అంటే మళ్ళీ అందరు దేవుడిని నమ్ముకుంటున్నారు, కొంతమంది దేవుడిని నమ్ముకుంటలే. అంత అయోమయం. ఎందుకంటే ఏమోనండి, మమ్మల్ని నడిపించిన వాళ్ళు ఇలా చేశారు, మమ్మల్ని అన్నీ ఉన్నాయి మాకు, కానీ కొడుకుని కలవకూడదన్నారు, హస్బెండ్ని కలవకూడదన్నారు, మేము దూరంగా ఉంటున్నాను. హస్బెండ్కి ఏమో వైఫ్ని కలవకూడదు, నీ పిల్లల్ని కలవకూడదు, మేము దూరంగా ఉంటున్నాం అని వాళ్ళని నడిపించిన వారు అలా వేరు చేసేసారట. వాళ్ళని వారు భయపడుతూ ఉన్నారు. అంటే ఏమున్నా కానీ వేస్ట్. కానీ దేవుడు నీ పక్షమున ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పిలుచుకున్నవాడు సృష్టికర్త. ఆమేన్. సృష్టికర్త నిన్ను పిలుచుకున్నాడు కనుక నువ్వు ఏం చేయాలి చూద్దాం ఒకసారి. భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఆమేన్. మరి నువ్వు బలపరచబడాలా లేదా? హల్లెలూయా. సపోజు ఒకరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అతను బలపరచబడాలంటే అతనికి ఏం కావాలి? హల్లెలూయా. ఐశ్వర్యం కనిపించాలి. ఐశ్వర్యంతో దేవుడు ఏం చేయాలి? అతన్ని బలపరచాలి. అప్పుడు వాడు బయటికి రాగలడు. ఒకడు ఎముకలు కూడా పని చేయకుండా, ఎముకలు కూడా లేవలేని పరిస్థితుల్లో రోగముతో ఉన్నాడు, మాట్లాడలేకుండా. అతన్ని దేవుడు బలపరుద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? బలపరచాలంటే లేచి నుంచునే శక్తినిచ్చి పరిగెట్టే శక్తిని ఇవ్వాలి. హల్లెలూయా. అవునా? భయపడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఏ సమస్యలు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో అక్కడే నేను దేవుడు బలపరచాలి. ఆమేన్. అవునా? ఆ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకువచ్చునుగాక. ఇంకా చదవండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో. నీకు సహాయం చేయువాడును నేనే. ఎవరు చెప్తున్నారు? నిన్ను పిలిచి ఏర్పరచుకున్న సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. ఏంటంట? నీకు సహాయం చేయువాడును నేనే. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి అప్పుడు? హల్లెలూయా. కృంగిపోవచ్చా? ఆ కృంగిదల్లో ఉన్నట్లయితే ఏమైపోతామంట? మనము చేతకాని వారు అయిపోతామంట. నాకు సహాయం చేస్తావని చెప్పి నువ్వు నన్ను పిలుచుకుని ఉన్నావు. దేవుడు ఎలా పిలుస్తాడు తెలుసా? ఒక వ్యక్తి ద్వారా చెప్పచ్చు, లేక ఒక వ్యక్తులు ఎవరూ లేరనుకో, దేవుడే స్వయంగా నీ ఆత్మతో మాట్లాడతాడనమాట. దేవుడే స్వయంగా నీ ఆత్మతో మాట్లాడు. రా, పలానా చర్చికి వెళ్ళు, అక్కడ కూర్చో, నేను అక్కడ విడిపించబోతున్నాను, నువ్వు రా అని దేవుడే నేను స్వయంగా నిన్ను పిలుచుకుంటారు. మరి దేవుడు నిన్ను పిలుచుకున్నారు కనుక ఆయన ఏం చేయాలంటే, నీకు ఏం చేస్తాడంట?
ఆయన నీకు సహాయం చేస్తాడట. ఆమేన్. చెప్పండి, నాకు మనుషులు కాదు, సృష్టికర్త నాకు సహాయం చేస్తానన్నాడు. హల్లెలూయా. అందరు చెప్దాము, సృష్టికర్త నాకు సహాయం చేస్తా అన్నాడు. ఆమేన్. ఇది ప్రవచనంగా తీసుకోండి. దేవుడు నీకు సహాయం చేస్తా అన్నాడు. ఇంకా చదవండి. నీతి అను నా దక్షిణ హస్తముతో ఆ, నిన్ను ఆదుకొందును. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుందును అంటే దేవుడు నీతి అని ఎందుకు చూపిస్తాడు తెలుసా? అక్కడ నీతి అనే దక్షిణ హస్తము, నీతి అనే దక్షిణ హస్తం ఎందుకు చూపిస్తాడు తెలుసా? ఒకవేళ ఆయన నీకు సహాయం చేసినప్పుడు నువ్వు పాపంలో కనిపించొచ్చేమో, ఏ పాపక్రియల్లో కనిపించొచ్చేమో, లేకుంటే ఇంకా నీ జీవితం మారకుండా ఉండొచ్చేమో, ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో ఇంకా యథార్థత లేదేమో, నీ జీవితం ఇంకా మారలేదేమో, అదే పాపంలో ఉండిపోయేవేమో. ఒకవేళ అలాంటి పాపములో దేవుడిని చూసినప్పుడు అప్పుడు నీ సహాయం చేయలేడు. అందుకని ఏం చేస్తానంటే తన నీతిని జ్ఞాపకం చేసుకుని తన నీతి అనే దక్షిణాస్తంతో దేవునికి సహాయం చేస్తున్నాడట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు సడన్గా చూసినప్పుడు అయ్యో ఘోరమైన పాపి, ఈ పాపికి ఎలా సహాయం చేస్తారు? నేను ఇంత ఇబ్బందులు, ఇంత భయంకరమైన పాపంలో ఉన్నానే, నేను ఇలా చేశానే, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు, దేవుడు నాకు ఎలా చేస్తాడు? ఇంకా నీ పాప క్రియల్లో ఉండిపోయానే, నేను బయటికి రాలేకపోతున్నానే, నేను ఇందులోనే ఉన్నానే ఇంకా అని చెప్పి అనుకోవచ్చు. కానీ దేవుడు ఎలా చేస్తాడంటే నీకు నీతి అనే తన దక్షిణాస్తంతో చేస్తాడట. అంటే నీతి, ఇంకా వాడు మంచోడైనా చెడ్డోడైనా నా నీతిని బట్టి వాడికి నేను సహాయము చేయవలసినదే. ఆమేన్. హల్లెలూయా. ఒక సామెత ఉంటుంది తెలుగులో, అపకారికి ఉపకారము చెయ్యము. అవునా? వాడు ఎంత అపకారం చేస్తున్నా కానీ వాడికి ఉపకారమే చేయమంటుంది నీతి మాట. అవునా? నీతి మాట. హల్లెలూయా. మరి అలాంటి దేవుడి నీతి గల దక్షిణాస్తము వచ్చి నిన్ను ఆదుకుంటాదట. ఆమేన్. ఎంతమంది నమ్ముచున్నారు? అందరు చెప్దామా? దేవా తండ్రి, నీ నీతి అనే దక్షిణాస్తముతో ఇప్పుడు నన్ను ఆదుకును, నన్ను బయటికి తీసుకురా. ఆమేన్. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు, నువ్వే సిద్ధంగా లేవు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఎదురుకుండా నీ పాపం పెట్టుకుని కూర్చున్నావు అన్నమాట. అయ్యో దేవుడు నాకు చేస్తాడా లేదా, నాకు ఎందుకు చేయట్లే, నేను ఏదో లోపం ఉంది నాలో, ఏదో 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 లోపం ఉంది, ఏదో తెలియట్లేదు, ఏదో స్ట్రాంగ్ హోల్డ్ని బంధించేసింది. అయినా కానీ ఆయన నీతి గల దక్షిణాస్తంతో నాకు దేవుడు సాయం చేయబోతున్నాడు. ఆమేన్. నదుడని యేసు నామములో ప్రార్థిస్తుండగా తండ్రి, ఇదిగో యేసు నామములో తండ్రి, ఇప్పుడే ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎవరైతే టీవీ చూస్తున్నారో, ఇప్పుడే వారి గొప్ప విడుదల కలుగులాగా ప్రవచిస్తున్నాను తండ్రి. ప్రతి కొండ, ప్రతి కోట ఇప్పుడే వారి ముందు చదురు చేయబడును గాక, అది పొట్టివలే మారిపోను గాక, గాలికి కొట్టుకుని పౌను గాక ప్రవచిస్తున్నాను. వీరి నోటి ద్వారా ఏదైతే ప్రవచిస్తున్నారో, ఏదైతే మాట్లాడుతున్నారో, ఈ ఆశీర్వాదం అడుగుతున్నారో అది వీరు చూచుతూ గాక. యేసు నామములో, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే ప్రతి వ్యాధిని మీరు స్వస్థపరచండి, పక్షవాతాన్ని స్వస్థపరచండి, పేగుల్లో ఇన్ఫెక్షన్ స్వస్థపరచండి, గుండె ప్రాబ్లమ్స్ స్వస్థపరచండి, హార్ట్ ప్రాబ్లమ్స్ స్వస్థపరచండి, నరముల వ్యాధులను స్వస్థపరచండి, బ్రెయిన్ ట్యూమర్స్ స్వస్థపరచండి. యేసు నామములో ఇదిగో క్యాన్సర్, ఎయిడ్స్, హెచ్ఐవిని, వైరస్ ఇప్పుడే లయమైపోయి శపించబడిన గాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే వారి శరీరంలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిపూర్ణ స్వస్థత కలుగులాగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బ్యాక్టీరియా, వైరస్ ఇప్పుడే వారి శరీరంలో శపించబడిన గాక, వారి శరీరం నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభు, ఎవరైతే మరణకరమైన వ్యాధులు కలిగి ఉన్నారో ఇప్పుడే వారి జీవంలోకి వారి వచ్చుదురుగాక అని ప్రవచిస్తున్నాను. టీవీ వ్యాధిని శపించి వేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో జాండీస్ని శపించి వేస్తున్నాను. ప్రతి ఒక్క మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఇప్పుడే స్వస్థతగా మారును గాక. అరిగిపోయిన ఎముకలు కొత్త ఎముకలుగా మారును గాక. యేసు నామములో బ్లడ్ ఇన్ఫెక్షన్ స్వస్థపరచండి. కంటి నొప్పిని, కంటి సమస్యని స్వస్థపరచండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి, అప్పు సమస్యలతో ఉన్న వారికి సమృద్ధిని చూపించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే నీ గొప్ప విడుదల వారి జీవితంలో కనబడులాగా ప్రార్థిస్తున్నాను తండ్రి.
నీ దక్షిణ హస్తము చేత, నీ నీతి అనే దక్షిణ హస్తము చేత ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. నీ గొప్ప కార్యాలు ఇప్పుడే వారి జీవితంలో చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బాడీ పెయిన్స్ చాలా 3 years నుంచి బాధపడుతుంటే ఇక్కడ చర్చికి వచ్చి మీరు ఫస్ట్ ప్రార్థన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నార్మల్ గా ఉంది. మొన్న పోయిన వారం ప్రార్థన చేయగా ఇప్పుడు నార్మల్ గా అయిపోయారు. నార్మల్ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడేవారు? 3 years నుంచి 3 సంవత్సరాల నుంచి బాధపడేవారు. 3 సంవత్సరాల నుంచి. ఎక్కడెక్కడ బాడీ పెయిన్స్ ఉంటాయి మీకు? మొత్తం బాడీ పెయిన్స్ మొత్తం ఒళ్ళంతా ఉండే? ఒళ్ళంతా ఉండే 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాలు. టాబ్లెట్లు వేసుకునేవారా? చాలా వేసుకునేవాడిని, తగ్గేది కాదు. మా అత్తమ్మ చెప్పేది చర్చికి వస్తే తగ్గిందని చెప్పేది. అప్పటి నుంచి చర్చికి వస్తున్నాము, తీసుకున్నాము, శాశ్వతంగా ఇది తీసుకున్నారు. ఇప్పుడు శాశ్వతంగా బాడీ పెయిన్స్ వస్తుంది అనుకున్నారు. 3 సంవత్సరాల నుంచి బాడీ పెయిన్స్ తో బాధపడేవారట. ఇప్పుడు చర్చికి లాగా ఏమైపోయారైనా స్వస్థత పడుతున్నారు. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యు. నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య, మొన్న రీసెంట్ గా 1 week బ్యాక్ మా బాబాయ్కి యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్ ఊర్లో జరిగింది. బ్లడ్ ఏం కారలేదు, కాకపోతే ఇక్కడ బ్లడ్ క్లాట్ అయిందంట. బ్రెయిన్ ఒక సైడ్ అయింది, బ్లడ్ క్లాట్ అయింది. అయితే అక్కడ ఏం ట్రీట్మెంట్స్ లేవని ఇక్కడ సికింద్రాబాద్ కి తీసుకెళ్తే DBR హాస్పిటల్లో అడ్మిట్ చేయను అని చెప్పారు. అయితే అడ్మిట్ చేస్తేనేమో వాళ్ళేమో ఆపరేషన్ చేస్తాము, ఇంకా ప్రాణం లేదు అని అన్నారు. 2 times ఆపరేషన్ చేశారు, 48 hours ఇస్తామన్నారు. అయితే ఇక అంతే టైం ఇచ్చారు, ఊపేం లేవు, కాకపోతే ఇంకా ప్రార్థన చేసుకొని నీరు అని అన్నారు. అయితే మా దగ్గర ఎవరు వేసాను నమ్మరు, కాకపోతే నేను నమ్ముతాను, మా పిన్ని ఒక్కరే నమ్ముతారు అంతే. అయితే నేను మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఉంది, వాళ్ళ మమ్మీ వాళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు ఇక్కడే పనిచేస్తారు. అయితే వాళ్ళేమో ప్రేయర్ ఆయిల్ ఇచ్చారు, నేను ప్రేయర్ రిక్వెస్ట్ కూడా రాసి ఇచ్చాను. వాళ్ళు అక్కడ ప్రేయర్ చేశారు. ఇక్కడ నేను ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి మా బాబాయ్కి పెట్టి, అంటే హాస్పిటల్లో తీసుకెళ్ళి టైమింగ్స్ అయిపోయినాయి, అయినా కానీ నేను రిక్వెస్ట్ చేసి వెళ్ళి హాస్పిటల్లోనే ప్రేయర్ ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే మా బాబాయ్ని డెత్ నుంచి కాపాడాను. అది కూడా ఓన్లీ యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి పరిచర్యలు వారు నిర్వహించు ప్రతి ఆదివారము మా సంఘము యొక్క స్తుతి, ఆరాధన మరియు స్వస్థత ప్రార్థనలు. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం MJS గార్డెన్స్, రైతు బజార్ పక్కన, షాపూర్ నగర్, హైదరాబాద్. దేవుని చేత అభిషేకింపబడి గొప్ప స్వస్థత వరం కలిగి అంతర్జాతీయంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు డి రవిచంద్ర గారు మీ కొరకు ప్రార్థన చేయుదురు. మీ ప్రార్థన మరియు ఇతర అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 93